అదొక్కటి కన్వే అయ్యేటట్టు తీసింటే డైరెక్టర్ గారు ఈ సినిమా ఇంకో లెవెల్‌లో ఉంటుండే. ఎందుకంటే అప్పటికే అరే చనిపోయాడేమో హీరో అనుకుంటాం ఒకానొక దశలో ప్రీ క్లైమాక్స్‌కి. ఆ లెవెల్‌లో ఉంటది మనోడికి పాపం. బ్లడ్ వస్తా ఉంటది. కాళ్ళల్లో మొత్తం ఆ ఫుట్‌బాల్ గేమ్ ఆడతారు గుర్రాల మధ్యల. అది బాగుంటది ఫుట్‌బాల్ గేమ్ గుర్రాల మధ్యల. అయినా అక్కడికే సగం చచ్చిపోయాడు అనుకుంటాము. కానీ క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్ జరిగేటప్పుడు మాత్రం హీరో అసలు కనిపియడు. ఎక్కడ పోయినవురా బాబు మొత్తం బైరాన్పల్లి విలేజెస్‌కి రజాకార్ సైన్యానికి మధ్యలో పెద్ద వార్ జరుగుతా ఉంటది. ఆ టైంలో హీరో అసలు కనపడడు. లాస్ట్ మళ్ళా కొద్దిసేపు తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా గుర్రం వేసుకొని వచ్చి 2 బుల్లెట్లతోటి 2 2 గన్స్ తోటి మొత్తం ఇట్లా అటాక్ చేస్తూనే ఉంటాడు. అది కొంచెం ఎందుకో నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆ లెవెల్లో దెబ్బతిన్న వాడికి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ అని చెప్పేసి. అండ్ అదంతా వార్ జరుగుతూ ఉంటేనే హీరోయిన్ వచ్చి మన హీరోకి అగ్గిచ్చేస్తూ ఉంటుంది. అది కొంచెం ఎందుకో ఇది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది సినిమా చూసేటప్పుడు. ఇది ఇప్పుడు అవసరమా? సినిమా మొత్తం అయిపోయినాక పెట్టుకోవచ్చు కదా, జనాలు కూడా మంచి కిక్ అవుతారు అనుకున్నా. కానీ మరి అది వాళ్ళ కాల్, అది మనం ఏం చేయలేము, మనం చూసి చెప్తాం కాబట్టి. అంటే క్లైమాక్స్ లో కొన్ని పోర్షన్స్ కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయము. ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ మనకు కొంచెం డల్ అయింది అనిపిస్తుంది. అంటే నమ్మలేము అనమాట, ఆ లెవెల్లో ఉంటుంది. బైరాన్పల్లి వాళ్ళు చేసే పోరాటం అయితే గూస్ బంప్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన హీరో ఎంట్రీ ఇచ్చి గుర్రం మీద వచ్చి అవన్నీ చేస్తారు అంటే వార్ వన్ సైడ్ అవుతుంది. మన హీరో లేచి ఫైట్ చేసేటప్పుడు బైరాన్పల్లి వాళ్ళు లేచి ఫైట్ చేస్తారు. హీరో పడుకున్నప్పుడు వాళ్ళు పడుకుంటారు. ఏంటో అర్థం కాదు. ఇదొక్కటి కొంచెం అర్థం కాదు. మిగతా సినిమా మొత్తం మాత్రం సూపర్ ఉంటుంది. ఇదొక్కటి కొంచెం మీరు అడ్జస్ట్ అయ్యి ఓకే అది సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేశారు వాళ్ళు అని మీరు ఫీల్ అయ్యి చూస్తే మాత్రం సినిమా అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ చాంపియన్. ఓకే, ఒక మాటలో చెప్పాలి అంటే సినిమా చాలా బాగుంది. సో ఎందుకంటే రీసెంట్ గానే సినిమాని థియేటర్ లో చూసాను అనమాట. జెన్యూన్ రివ్యూ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, సో ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న ఒక యువకుడి కథే ఈ సినిమా అనమాట. సో సికింద్రాబాద్ బ్లూస్ అనే టీం తరఫున ఫుట్బాల్ ఆడే ఒక యువకుడు సో తనకు వచ్చిన అవకాశాన్ని, ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వడానికి తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకున్నాడు, సో తను ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది ఈ సినిమా యొక్క స్టోరీ. సో ఇది మనం బ్రీఫ్ గా చెప్పాలనుకుంటే, సో ఇప్పుడు మనము ఇన్ డీటెయిలింగ్ వెళ్ళిపోదాం రివ్యూలోకి వచ్చేసి. అంటే ఇన్ డీటెయిలింగ్ అనే స్టోరీలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ అనేది మనకు సో ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. సో సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు కాశిం రజ్వీ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ మనకు తెలుసు కదా అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటది. ఇక్కడ కాశిం రజ్వీ క్యారెక్టర్ ప్లేడ్ బై కేకే అండ్ సర్దార్ వల్లభాయ్ క్యారెక్టర్ ప్లేడ్ బై ప్రకాష్ రాజ్. సో ఇక్కడ డిస్కషన్లు ఏమవుతుందంటే, సో అప్పటికే 1947 ఆగస్టు 15 ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింటది కదా. సో ఒక తెలంగాణలో నిజాం రూల్ చేసే ఏరియాకి మాత్రం ఫ్రీడమ్ ఉండదు అనమాట. మీ నిజాం సామ్రాజ్యాన్ని కూడా ఇండియాలో విలీనం చేయండి అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుతాడు. సో దానికి మనకు కాశిం రజ్వీ యాక్సెప్ట్ చేయడం. సో దాని తర్వాత కాశిం రజ్వీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. సో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకి కాల్ చేసి అడుగుతాడు, ఈ విధంగా మనం దాన్ని కూడా మన ఇండియాలో విలీనం చేద్దామంటే ఇది కరెక్ట్ టైం కాదని చెప్తాడు అనమాట. సో దాని తర్వాత కాశిం రజ్వీ హైదరాబాద్కి వచ్చేసి తన అనుచరులతోటి, దేశ్ముఖ్లతోటి, జాగీర్దార్లతోటి, సో పట్వారీలతోటి అందరితోటి మీటింగ్ పెట్టి, సో ఇట్లా ఇండియా గవర్నమెంట్ మన మీద ఒక కన్ను అయితే వేసింది. సో ఖచ్చితంగా మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళని చాలా రెచ్చగొడతాడు. సో వచ్చింది ఈ సినిమా స్టోరీ మనకు 1947 ఆగస్టు 15 స్టార్ట్ అయ్యి సో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 17 తోటి ముగుస్తుంది అనమాట. ఈ 1 year గ్యాప్ లో జరిగే స్టోరీయే మనకు ఛాంపియన్ స్టోరీ అని చెప్పేస్తాం. మేజర్ గా ఈ సినిమాలో మనకు సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత టోటల్ ఎంటైర్ ఇండియా సెలబ్రేషన్స్ లో ఉంటే ఒక తెలంగాణ రీజన్ మాత్రమే మనకు నిజాం హ్యాండ్ ఓవర్ లో రజాకార్స్ యొక్క క్రూరత్వంలో బతుకుతా ఉంటది. ఓకే, ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో తెలియని ఒక భయంతో ఇక్కడ ప్రజలు బతుకుతా ఉంటారు. సో ఇలాంటి ప్రజలను తమ బానిస సంఖ్యల నుంచి బయటికి పడడానికి వాళ్ళు చేసిన ఒక విరోచితమైన పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అది మనకు బైరాన్పల్లి అనే విలేజ్ మీకు తెలిసే ఉంటది. ఇప్పటిదాకా తెలంగాణ చరిత్రలో అంటే తెలంగాణ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ అని చెప్తాం కదా, అందులో మనకు వీర బైరాన్పల్లి అనే విలేజ్ గురించి ఒక సపరేట్ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. సో ఈ సినిమాకి ఆ ఊరిని ఒక నేపథ్యంగా తీసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఈ సినిమా స్టార్టింగ్ లోనే మనకు భిక్షపతి అనే క్యారెక్టర్ సో మనకు బైరాన్పల్లికి పక్కన ఒక విలేజ్ లో అక్కడ ఉన్న జనాలతోటి ఒక మోటివేషనల్ గా చేస్తుంటాడు అందరినీ. ఎందుకంటే పక్కన బైరాన్పల్లి అనే విలేజ్ లో వాళ్ళంతా ఏకమైపోయి మన నిజాం రజాకార్ యొక్క సైన్యానికి, కాశిం రజ్వీ రజాకార్ యొక్క సైన్యానికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. మనం కూడా అలా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇలా ఫేస్ చేసుకుంటే, ఇలా వాళ్ళని ఎదుర్కొంటే మనకు తరతరాలుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక మోటివేషన్ లాగా స్పీచ్ ఇస్తూ ఉంటాడు. సో అలాంటి టైంలో అక్కడ పట్వారి, ఈ భిక్షపతి యొక్క క్యారెక్టర్ యొక్క రాకని తెలుసుకున్న పట్వారీలు వాళ్ళ మీద అటాక్ చేసి ఆ భిక్షపతిని సో పట్టుకుంటారనమాట. ఆయన భిక్షపతిని చాలా గాయపరుస్తారు, బ్లడ్ గారుతూ ఉంటుంది. ఆయన మొత్తం సంఖ్యలేసి తీసుకెళ్తారు వాళ్ళ ఊరికి. తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి ఆ భిక్షపతిని ఎవరైతే తీసుకెళ్లారో ఆ పట్వారి క్యారెక్టర్ ప్లేడ్ బై హర్షవర్ధన్ అన్న, రాజిరెడ్డి క్యారెక్టర్ ప్లేడ్ బై కళ్యాణ్ చక్రవర్తి. చాలా రోజుల తర్వాత ఈయన మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఓకే, సో ఈయన నేతృత్వంలోని బైరాన్పల్లి విలేజెస్ అంతా ఆ పట్వారి ఉండే విలేజ్ మీద అటాక్ చేసి మన భిక్షపతిని విడిపించుకోవడానికి, అంటే ఇక్కడ భిక్షపతి క్యారెక్టర్ ఈస్ ప్లేడ్ బై సో వినయ్ మహాదేవ్.
సో ఈ క్యారెక్టర్ని విడిపించుకోవడం ట్రై చేస్తారు, కానీ అక్కడ మనకు వాళ్ళకి భిక్షపతి దొరకడు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే ఒక పట్వారికి అయితే ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు, బైరాన్పల్లి గ్రామస్తులు ఎప్పటికీ లొంగిపోరు నిజాం సర్కార్కి అండ్ కాశీం రజ్వీ రజాకార్లకు అని చెప్పేసి. సో దాని నుంచి అలర్ట్ చేసుకున్న వాళ్ళు ఈ బైరాన్పల్లి వాళ్ళకి సో మనకు గన్స్ ఈ నిజాంని కానీ కాశీం రజ్వీని ఫేస్ చేయాలంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న కట్టె ఆయుధాలు సరిపోవు అనమాట. వాళ్ళకు ఒక మోడర్న్ వెపన్స్ కావాలి, లైక్ తుపాకులు, గన్స్, ఇవి ఫిరంగులు ఇవి కావాలని వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇది మనకు ఒక పోర్షన్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా ప్యారలల్ గా మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే సికింద్రాబాద్ అనే ఏరియాలో సికింద్రాబాద్ బ్లూస్ అనే ఒక వాలీబాల్ టీం తరఫున మైకేల్ సి విలియమ్స్ క్యారెక్టర్ ప్లేడ్ బై అవర్ హీరో రోషన్ మేకా. ఓకే, సో ఈయన ఆ టీం తరఫున ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం సో తను ఒక అనాథ అనమాట. ఒక వార్ లో వాళ్ళ డాడీ అందరు చనిపోయి ఉంటారు. ఈయనని ఒక ఆమె చేరదీసి ఒక బేకర్ లో వర్క్ చేస్తూ ఉంటాడు మనోడు. ఓకే, ఆ బేకర్ ఓనర్ వచ్చేసి మనకు కోవై సర్లా గారు, అండ్ అదే బేకర్ లోనే మనకు జోసెఫ్ గా వెన్నెల కిషోర్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఈ బేకర్ లో వర్క్ చేసుకుంటానే మనోడు ఫుట్బాల్ గేమ్స్ ఆడడానికి వెళ్తూ ఉంటాడు. సో అలా ఒక రోజు వీళ్ళకు హైదరాబాద్ పోలీస్ క్లబ్ తోటి ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ సికింద్రాబాద్ బ్లూస్ కి హైదరాబాద్ పోలీస్ క్లబ్ కి ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. ఈ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అయిన రాయ్ అనే పర్సన్ వస్తాడు. సో ఇందులో ఎవరైతే మంచిగా ఆడతారో వీళ్ళని సెలెక్ట్ చేసి లండన్ లోని మాంచెస్టర్ క్లబ్ తరఫున వాళ్ళకి ఒక న్యూ టాలెంటెడ్ ప్లేయర్స్ కావాలని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో అక్కడికి పంపిస్తామని చెప్పేసి రాయ్ అనే ఆయన వస్తాడనమాట సెలక్షన్ కి. ఈ గేమ్ లో మన హీరో పార్టిసిపేట్ చేసి సో చాలా మంచిగా గేమ్ ఆడి వాళ్ళ టీం ని గెలిపిస్తాడు, సికింద్రాబాద్ బ్లూస్ అనే టీం ని గెలిపిస్తాడు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ సో తనకు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు. మాంచెస్టర్ క్లబ్ తరఫున నువ్వు వచ్చి ఆడు, లండన్ కి వచ్చేసాయని చెప్తారు అనమాట. ఆనందంలో ఆ కప్పు తీసుకొని వచ్చి తన ఆనందాన్ని మొత్తం బేకర్ లో అందరితో షేర్ చేసుకుంటా ఉంటాడు. సేమ్ అదే బేకర్కి సో మన షోయబుల్లా ఖాన్ ఆ టైంలో మనకు ఈ నిజాంకి వ్యతిరేకంగా తెలంగాణలో ఒక ముస్లిం అయి ఉండి కూడా సో నిజాంకి వ్యతిరేకంగా ఉమ్రోజ్ అనే పత్రికని రన్ చేస్తూ సో తను చాలా విప్లవాత్మకమైన వ్యాసాలు నిజాంకి వ్యతిరేకంగా రాస్తా ఉంటాడు షోయబుల్లా ఖాన్ అనే క్యారెక్టర్. ఈ షోయబుల్లా ఖాన్ అనే క్యారెక్టర్ ప్లేడ్ బై సో యాక్టర్ సో మనకి ఎవరంటే రవీంద్ర విజయ్ ప్లేడ్ బై ద క్యారెక్టర్ షోయబుల్లా ఖాన్. సో ఈయన తోటి మనకు ఆ బేకర్కి వీళ్ళు వచ్చేటప్పుడు టీ స్నాక్స్ తీసుకొని వెళ్తా ఉంటారు. అక్కడే మనకు బురుగుల రామకృష్ణరావు గారితో మీటింగ్ అయినట్టు కూడా చూపిస్తారనమాట. సో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. డిస్కస్ చేయాలంటే ఇది చాలా లెంతీ వీడియో అవుతుంది. సో నేను ఇన్ డీటెయిల్ గా వెళ్తున్నా, ఎక్కడ స్పాయిలర్ అయితే ఏముండదు. సో ఈ ఫార్మాట్ లోనే వాళ్ళకు అక్కడ ఎప్పుడైతే ఆ టీంలో గెలుస్తారో, ఎప్పుడైతే ఆ ఫుట్బాల్ మ్యాచ్ లో విన్ అవుతారో సో ఆ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన మైకేల్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న ఆర్మీ ఆఫీసర్ తన సెలక్షన్ ని రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ మైకేల్ సి విలియమ్స్ అనే హీరో వాళ్ళ ఫాదరు జార్జ్ సి విలియం అనే ఆయన గతంలో ఆర్మీలో వర్క్ చేసి ఇలా నిజాంలకి బ్రిటిష్ వాళ్ళకి ఆపోజిట్ గా వర్క్ చేసి ఉంటాడు అనమాట. సో ఆ నేపథ్యంతో ఈయన సెలక్షన్ ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అయినా కూడా మనోడి మీద ఉన్న మనోడి ఆటను బాగా కళ్ళతో చూసింటాడు కదా ఈ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్. సో ఆ నమ్మకంతో మనకు మాంచెస్టర్ క్లబ్ వాళ్ళు ఏదైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో ఆ ఆఫర్ లెటర్ ని మనోడికి ఇచ్చి వెళ్తాడు. నీకు ఒక 20 days టైం ఇస్తాను, ఈ 20 days నువ్వు ఎలాగైనా లండన్ ని రీచ్ అవ్వు. సో ఆ తర్వాత నువ్వు లండన్కి వచ్చాక నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు మాంచెస్టర్ క్లబ్ తరఫున ఆడించే బాధ్యత నాది అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ 20 days టైంలో లండన్ రీచ్ అవ్వడానికి మన హీరో ఏం చేశాడు, తన దగ్గర ఉన్న అన్ని పాసిబిలిటీస్ ని ట్రై చేస్తాడు లండన్ రీచ్ అవ్వడానికి. అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడే అదే బేకర్ లో వర్క్ చేసే జోసెఫ్ మన వెన్నెల కిషోర్ గారు ఒక ఐడియా చెప్తారనమాట. ఆ ఐడియా ద్వారా తన ఒక పెద్ద ఆపరేషన్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. వయసు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఫుట్బాల్ ప్లేయర్ మనకు సినిమాలో క్యారెక్టర్ యొక్క ఏజ్ ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు, అరౌండ్ 24-25 years ఉంటుంది. ఆ వయసులో ఒక పెద్ద డీల్ వస్తుంది తనకు, అది చెప్తే నేను ఇక్కడ స్పాయిలర్ అవుతుంది. ఆ డీల్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే తనకున్న ఒక మార్గం అదొకటి అనమాట. సో ఆ డీల్ ని యాక్సెప్ట్ చేసి ఈ వెనల్ కిషోర్ దగ్గర ఒక ఓల్డ్ గూడ్స్ కార్ ఉంటుంది అనమాట. ఆ కార్ని తీసుకొని వెళ్ళి ఆ డీల్ కోసం కార్ని తీసుకొని వెళ్ళి సో ఎంతో పటిష్టమైన నిజాం పోలీస్ ని దాటుకొని రజాకార్లను దాటుకొని సో వెళ్తా ఉంటాడు. ఆ వెళ్లే క్రమంలో నిజాం పోలీసులకు దొరుకుతాడు అనమాట. ఎవరు ఆ నిజాం పోలీస్ అంటే ఎవరైతే ఈ ఫుట్బాల్ మ్యాచ్ లో తనకు యాంటగోనిస్ట్ గా ఫేస్ చేసి ఉంటాడు, ఎవరైతే మనకి ఇక్కడ దేశ్ముఖ్లు ఉంటారు కదా, మనకు బేసిక్ గా బాబు దేశ్ముఖ్ క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ మనకు. సో ఆయన ప్రతాప్ రెడ్డి దేశ్ముఖ్ యొక్క కొడుకు అనమాట. సో ఈ బాబు దేశ్ముఖ్ క్యారెక్టర్ ప్లేడ్ బై సంతోష్ ప్రతాప్. ఈయన మనకు నిజాం సామ్రాజ్యంలో కొంచెం స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు అనమాట. ఈయన కంటపడతారు వాళ్ళు ఆ ఆపరేషన్ లో ఉన్నప్పుడు. సో వీళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రమాదంలో వీళ్ళు సో మనకు మళ్ళీ పట్వారి దగ్గరికి వెళ్తారు. ఆ పట్వారి అంటే ఈ పోలీస్ ఆఫీసర్ నుంచి ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, సో బైరాన్పల్లికి వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు, అసలు బైరాన్పల్లికి వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళిన తర్వాత తనకున్న 20 days లో ఇంకా 15 days మిగిలి ఉంటాయి. ఈ 15 days లో వీళ్ళతోటి మనం సేఫ్ గా ఉంటే మనం అక్కడ పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు అనేది ఒక ప్లాన్ వేస్తారనమాట. 15 days ఎలా స్పెండ్ చేయాలనేది ఆ ఊరి వాళ్ళతోటి కలిసిపోవడం, వాళ్ళలో మింగిల్ అవ్వడం, సో వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ మధ్యలో వీళ్ళు అటాక్ చేస్తుంటారు కదా రజాకారులు, వాళ్ళ నుంచి ఆ ఊరిని సేవ్ చేయడం, ఇలాంటి సీన్స్ అన్ని మనకు వన్ బై వన్ వస్తుంటాయి అనమాట. సో ఫర్దర్ గా ఈ కాన్సిక్వెన్సెస్ లో మన హీరో అనేవాడు సో తన టార్గెట్ ని రీచ్ అయ్యాడా, తన లైఫ్ గోల్ ని రీచ్ అయ్యాడా, ఛాంపియన్ అయ్యాడా, సో మరి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, సో మరి ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, సో మన రాజిరెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా
సినిమా చూడాలి. ఇది మనకు సినిమా స్టోరీ వచ్చేసి. సో ఇప్పుడు మనం రివ్యూ డిస్కస్ చేస్తే, సో ఈ సినిమాలో మెయిన్ గా మనం చూసుకుంటే బైరాన్పల్లి ఫ్లాష్ బ్యాక్ అని చెప్పినప్పుడు, బైరాన్పల్లి బ్యాక్ డ్రాప్ అని చెప్పినప్పుడు, సో ఆ ఊరి యొక్క ప్రజలు వాళ్ళ యొక్క ఏంటి అనేది మనకు చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే మనకు అర్థమైపోతుంది ఇక్కడ సినిమాటిక్ లిబర్టీని బాగా యూజ్ చేశారని చెప్పేసి. న్యాచురల్ గా చూపించే స్కోప్ ఉంది. ఈ సినిమాలో చూసిన ప్రతి ఆర్ట్ అంటే ప్రొడక్షన్ డిజైనర్ వచ్చేసి మనకు సీనియర్ మనకు తోటతర్ని గారు, మీకు అందరికి తెలిసే ఉంటది, ఆయన హ్యాండిల్ చేశారనమాట. నిజాం రజాకారులు వాళ్ళు వీళ్ళు వచ్చి యుద్ధాలు అయ్యే ఊర్లో అంత ఫ్రెష్ గా ఉండడం ఇళ్ళన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అది బైరాన్పల్లి అనే విలేజ్ లో మనకు 2 షేడ్స్ ఉంటాయి. ఒకటేమో నాటకాలతోటి ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. స్వాతంత్ర సమరయోధుల గురించి నాటకాలు వేయడము, అప్పటికున్న వాళ్ళ అల్లూరి సీతారామరాజు గురించి, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు చేసే ఆకృత్యాల గురించి నాటకాలు చేస్తూ ఊర్లో ఉన్న ప్రజల్ని వాళ్ళు ప్రేరేపితం చేస్తూ ఉంటారు అనమాట. బ్రిటిష్ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, కాశీం రజ్వీ వాళ్ళ ఆర్మీని ఎలా, రజాకారుని ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం రాజిరెడ్డి నేతృత్వం, అంటే ఇది మనకు సినిమా స్టార్టింగ్ లోనే ఒక డిస్క్లైమర్ ఉంటుంది, ఇది బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని చెప్పేస్తారు. ఇక్కడ మనం చూసే పేర్లు, వినే టర్మ్స్, రాజిరెడ్డి క్యారెక్టర్స్ అన్ని రియల్ గా ఉన్న క్యారెక్టర్సే. ఈ రాజిరెడ్డి క్యారెక్టర్ నేతృత్వంలోని కొంతమంది మనకు బాలరాజు, సత్తి, చారి, ఈ క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి. ఆ ఊర్లో గ్రామ రక్షక దళం అని ఉంటుంది. వీళ్ళంతా ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఆ రజాకాలని ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాకపోతే టెక్నికాలిటీ గురించి మాట్లాడితే ఈ సినిమా యొక్క ఫస్ట్ క్రూ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సినిమా ఇస్ డైరెక్టెడ్ బై ప్రదీప్ అద్వైతం. సో డెబ్యూటెంట్ డైరెక్టరే. సో ఎక్కడ తడబాటు లేకుండా సినిమాని తీశాడు. యాక్చువల్లీ ఈ సినిమా 2021 లో స్టార్ట్ అయిందని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఈ సినిమా గ్యాప్ లోనే సేవ్ ద టైగర్స్ అనే ఒక ప్రాజెక్ట్ కి ఆయన రైటింగ్ సైడ్ కూడా వర్క్ చేశారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్టోరీని 2021 లో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి 4-5 ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఏమనిపించింది అంటే ఈ స్పోర్ట్స్ డ్రామాకి బైరాన్పల్లిని ఒక నేపథ్యంగా తీసుకోవడంలోనే సక్సెస్ అయినట్టు అనిపించింది. కాకపోతే ఏ డైరెక్టర్ కైనా కానీ, ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్ కైనా కానీ, ఒక మది లాంటి సినిమాటోగ్రాఫర్, తోటతన్ని లాంటి ఆర్ట్ డైరెక్టర్, అండ్ మనకు మిక్కీ జే మేయర్ లాంటి ఒక మంచి యంగ్ బడింగ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నేను కొంచెం అంటే ఇక్కడ మనకు డైరెక్షన్ పరంగా ఎలాంటి వంకలు లేవు. సో డైలాగ్స్ పరంగానే మనం చెప్పొచ్చు కాశీం రజ్వీ క్యారెక్టర్ని ఇంకా డెప్త్గా రాసుకోలేకపోయారు అనిపించింది. మనకు లాస్ట్ ఇయర్ మనకు రజాకర్ అనే సినిమా వచ్చింది. సో ఆ సినిమాతో కంపేర్ చేస్తే మనకు ఈ సినిమాలో మన కాశీం రజ్వీ క్యారెక్టర్ని మనం అసలు కంపేర్ చేసుకోలేం. రజాకర్ అనే సినిమాలో మనకు కాశీం రజ్వీ క్యారెక్టర్ నిజంగా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని చూస్తే అట్లా కాశీం రజ్వీ అంటే ఇలాగే ఉండేవాడేమో అనుకుంటాం. కానీ ఈ సినిమాలో కాశీం రజ్వీ క్యారెక్టర్ అంత పేలదు మనకు. సో ఆయన కింద వర్క్ చేసే వాళ్ళ యొక్క ఇన్స్పెక్టర్ మనకు ఉంటాడు అనమాట. ఇన్స్పెక్టర్ హషీమ్ అని మనకి ఇక్కడ క్యారెక్టర్ ప్లేడ్ బై రణదీప్ షోరే. ఓకే, సో ఆ క్యారెక్టర్ కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకు బాబు దేశ్ముఖ్ చేసిన సంతోష్ ప్రతాప్ క్యారెక్టర్ కొంచెం హైలైట్ అవుతుంది. అంటే ఈ మనకు కాశీం రజ్వీ యొక్క క్రూరాలిటీ వీళ్ళిద్దరు లోపల చూపిస్తాడు ఇక్కడ రైటింగ్ లో. సో పోలీస్ గెటప్స్ వస్తూ ఉంటాయి మనకు, ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వెపన్స్ వస్తూ ఉంటాయి. అసలు హీరోకి అంత చిన్న వయసు, అంత చిన్న ఏజ్ లో ఆ షూటింగ్ ఎలా వస్తుందో మనకు క్లియర్ గా చెప్పడం అనమాట. బుల్లెట్ గన్స్ తీసుకుని కాల్ చేస్తూ ఉంటాడు. అండ్ సినిమా యొక్క వార్ జరిగేటప్పుడు కూడా సో మన బైరాన్పల్లిలో ఒకటే ఉంటది ఫిరంగి దళము, ఫిరంగి ఒకటే ఉంటది. ఆ ఒక్క ఫిరంగి తోటి అంతమందిని చంపేస్తారు రజాకార్ సైన్యాన్ని. కానీ రజాకార్ల దగ్గర మనకు నియర్లీ ఫ్రేమ్ లో మనకు 10 to 15 ఫిరంగీస్ ఉంటాయి. సో వాళ్ళు అంత ప్రాపర్ గా యూజ్ చేయరు. అంటే ఇక్కడ సినిమా లిబర్టీని చాలా యూజ్ చేసుకున్నాడు మన యొక్క బైరాన్పల్లి యొక్క దాన్ని బూస్టప్ చేయడానికి. అది అనిపించింది. అంటే అవన్నీ కొంచెం మనం ఇగ్నోర్ చేస్తే సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి వచ్చి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో డిఓపి మది గారు. నెక్స్ట్ మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్. సో ఈ సినిమాలో సో మనకు 4 సాంగ్స్ ఉన్నాయి ఓవరాల్ గా. సో ఈ సాంగ్స్ లో ఓన్లీ 2 సాంగ్స్ మనకు చాలా మంచిగా ఉంటాయి. గిరగిర గింగిర అనే సెకండ్ సాంగ్ మనకి చాలా బాగుంటది. సో ఆ సాంగ్ తోటి అక్కడ ఉన్న బైరాన్పల్లి విలేజెస్ యొక్క వాళ్ళ యొక్క నాట్య కళా మండలిని అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో సాంగ్ చాలా బాగుంటుంది. కొరియోగ్రఫీ బై ఆట సందీప్, ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సల్లగుండాలి అనే సాంగ్ ఉంటుంది. ఇది మనకు 3rd సాంగ్. లిరిక్స్ బై ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు. ఈ సాంగ్ లో బైరాన్పల్లి అనే కాదు కానీ తెలంగాణలో ఒక పెళ్లి సెలబ్రేట్ చేస్తే ఎలా చేస్తారు అనేది మనకు చాలా క్లియర్ గా చూపిస్తారు. ఇక్కడ ఈ సినిమాలో లక్ష్మి అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆ ఊర్లోకి ఎవరు వచ్చినా వాళ్ళకు అన్నం పెడతా ఉంటది అనమాట. ఆ అమ్మాయి యొక్క పెళ్లి జరిగే టైంలో, ఆ ఊర్లో గొడవలు జరిగే టైంలో అమ్మాయి పెళ్లి అవుతా ఉంటది. ఆ పెళ్లిని మన రాజిరెడ్డి గారి దగ్గర నుండి జరిపిస్తారు. అప్పుడు వచ్చే సాంగ్ అనమాట ఇది. ఆ సాంగ్ లో ఆ ఊర్లో వాళ్ళు అమ్మాయికి ఏమేమి ఇచ్చారు, ఎవరెవరు ఏమేమి చేశారు అనేది లిరిక్స్ రూపంలోనే మనకు స్టోరీని కన్వే చేశారు. చాలా బాగుంది. ఇది విజువల్ గా కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, లిరిక్స్ కూడా కావచ్చు అనమాట. నాకైతే చాలా హార్ట్ టచింగ్ అయింది ఈ సాంగ్. నెక్స్ట్ ఇంకా మిగతా సాంగ్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ సాంగ్ ఉంటుంది మనకు ఇక్కడ డయానా, అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకు ఇంగ్లాండ్ నుంచి వచ్చేవాళ్ళు కదా పాప్ సింగర్స్, డయానా లాంటి వాళ్ళు. ఇక్కడ డయానా క్యారెక్టర్ ప్లేడ్ బై వంతిక వందనపు. సో సింగర్ లాగా ఫస్ట్ సాంగ్ ఉంటుంది మనకు, ఐఎమ్ ఏ ఛాంపియన్ అని చెప్పేసి. అది చాలా స్పీడ్ ఉన్నట్టు అనిపించింది, అంత ఏం మంచిగా అనిపించలేదు ఆ సాంగ్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మనకు ఇంకొక సాంగ్ ఉంటుంది.
సో అది కూడా మనకేమంత అనిపించదు. కాకపోతే ఏంటంటే మ్యూజిక్ తోటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎం అండ్ మ్యూజిక్ తోటే మనకు సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు. ఫీల్ గుడ్ ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది స్టంట్స్. ఈ సినిమాలో పీటర్ హెయిన్ గారు చాలా బాగా వచ్చాయి స్టంట్స్. సో మనం స్క్రీన్ మీద విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎడిటింగ్ బై సీనియర్ మోస్ట్ ఎడిటర్ అనమాట ఇండస్ట్రీలోనే, కోటగిరి వెంకటేశ్వరరావు గారు. సో ఆయన ఎడిటింగ్ మనం వంక పెట్టలేము. ఎంత చేసినా కానీ డైరెక్టర్ కాలే ఆయన కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంటుంది. నెక్స్ట్ మనకు ఆర్ట్ డైరెక్షన్ వచ్చేసి తోటతరణి, సో ప్రొడక్షన్ డిజైనర్గా సో తోటతరణి గారు చేశారు. ఈయనది కూడా మనకు ఆర్ట్ బాగానే ఉంది, కాకపోతే అక్కడక్కడ అవి రీసెంట్గానే పెట్టారు అన్న ఫీల్ వస్తుంది అనమాట మనకు. సో అంటే కొన్ని డ్రోన్ షాట్స్ చూపించినప్పుడు, లేదంటే ఆ ఊరు లోపల ఒక టవర్ వేసి ఉంటారు మనకు, ఒకటి బుర్జు లాంటి ఒక టవర్ ఉంటుంది, వాళ్ళంతా ఆ టవర్ని ఎక్కి ఎవరెవరు వస్తుంటారో చూస్తూ ఉంటారు. అది చాలా రియలిస్టిక్ అనిపించింది. ఓకే, అండ్ ఇంకొకటి మనకు మొత్తం సెట్ వర్క్ మనకు చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది తోటతరణి గారి వర్క్ ఇది. ఆ ఊర్లో వేసిన బుర్జు సెట్ కావచ్చు, ఆ ఊర్లో ఉన్న ఇల్లు కావచ్చు, అక్కడ జాతర సీక్వెన్స్ కావచ్చు, అవన్నీ మనకు చాలా రియలిస్టిక్ అనిపిస్తాయి. అక్కడక్కడ మనం కొన్ని ఇగ్నోర్ చేస్తే మనకు ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన బ్యానర్స్ వచ్చేసి మనకు స్వప్న సినిమా, జీ స్టూడియోస్ అండ్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అండ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద ప్రియాంక దత్, స్వప్న దత్ గారు అండ్ జీకే మోహన్ గారు అండ్ జెమిని కిరణ్ గారు అండ్ బన్సాల్ గారు ఈ సినిమాని మనకు ప్రొడ్యూస్ చేశారనమాట. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కి ఇంత స్టార్ క్రూ కాస్ట్ దొరకడం సో చాలా అదృష్టవంతుడు మన డైరెక్టర్ అనుకుంటున్నా. సో అలాంటి దాంతో మంచి అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ బాగా యూజ్ చేసుకుని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది మనకు టెక్నికాలిటీ గురించి. ఇక్కడ యాక్టర్స్ గురించి మాట్లాడితే మనము యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ సో మైకేల్ సి విలియమ్స్ లాగా మనకు రోషన్ మేకర్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో అంటే ఎందుకంటే 4 years నుంచి ట్రావెల్ అవుతుంది కదా ఈ స్టోరీని, ఆయన ఒదిగిపోయాడు అనమాట క్యారెక్టర్లో. దాని తర్వాత మనకు చంద్రకళ లాగా అనస్వర రాజన్ మనకు చాలా బాగా చేశారనమాట, అమ్మాయి కూడా హీరోయిన్ లాగా. సో తన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. కొంచెం ఫ్లూయెంట్గా లేకపోయినా ఒక తెలంగాణ యాసలో లేకపోయినా అమ్మాయి ట్రై చేసింది, మంచిగానే ట్రై చేసింది. ఇంకొకటి వచ్చేసి మనకు రాజిరెడ్డి క్యారెక్టర్. సో ఇక్కడ మనకు కళ్యాణ్ చక్రవర్తి గారు ప్లే చేశారు ఈ క్యారెక్టర్ని. సో ఈయనకు కొంచెం డబ్బింగ్ సెట్ అవ్వలేదు, ఎందుకంటే బైరన్పల్లి అనేది ప్యూర్ తెలంగాణ విలేజ్ కదా. సో పచ్చి తెలంగాణ యాసలో మాట్లాడే క్యారెక్టర్ అయితే మనకు బాగుంటుండే. నాకు ఎందుకో ఊరు పెద్దగా ఆయన ఊహించుకున్నా కానీ ఆయన మాట్లాడేటప్పుడు అంత కనెక్ట్ అవ్వలేకపోయినా అనమాట. నెక్స్ట్ మనకు కమలమ్మగా చేశారు. నెక్స్ట్ భిక్షపతి క్యారెక్టర్లో వినయ్ మహాదేవ్, ఆయన కూడా చాలా మంచి యాక్టింగ్ చేశాడు. సో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే దానిలో మనకు రాజిరెడ్డికి రైట్ హ్యాండ్గా బాలరాజ్ అనే క్యారెక్టర్, సంజయ్ బలగం, ఇది కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. త్రూ అవుట్ సినిమా ఉంటుంది. తర్వాత సత్య అనే క్యారెక్టర్లో సో మన ఊరి రక్షక దళంలో సత్య అనే క్యారెక్టర్ కూడా ఒకటి. మనకు సత్య అనే క్యారెక్టర్ ప్లేడ్ బై అభయ్ నవీన్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది ఈ క్యారెక్టర్ కూడా. త్రూ అవుట్ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్ అన్ని మిక్స్ అయ్యేది ఏంటంటే మనకు ఈ క్యారెక్టర్ తోటే ఉంటాయి అనమాట. నెక్స్ట్ కిట్టయ్య క్యారెక్టర్ లో మనకు మురళీధర్ గౌడ్ గారు కనిపించారు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది రచరవి గారు ప్లే చేసిన చారి అనే క్యారెక్టర్. ఈయననే మనకి ఈ సినిమాలో ఫిరంగిని ఫామ్ చేస్తాడు. సో అండ్ మనకు ఈ సినిమాలో కొంచెం కంసాలి క్యారెక్టర్ లో వర్క్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ మనకు పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా ప్రకాష్ రాజ్ గారు సో సినిమా స్టార్టింగ్ లో కనిపిస్తారు అండ్ సినిమా ఎండింగ్ లో కూడా కనిపిస్తారు. సుందరయ్యగా మురళీ శర్మ గారు అండ్ షోయబుల్లా ఖాన్ లాగా మనకు రవీంద్ర విజయ్. సో నెక్స్ట్ వచ్చేసి జోసెఫ్ లాగా వెన్నెల కిషోర్, రాజిరెడ్డి లాగా కళ్యాణ్ చక్రవర్తి. సో మనకు వచ్చేసి వీరయ్య క్యారెక్టర్ లో మనకు ప్రొడ్యూసర్ ఎస్ రంగినేని గారు, ఆయనది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇక్కడ. సో క్లైమాక్స్ లో కూడా ఆయన ఫైట్ చూడొచ్చు మనం. సో ఇంకా మెయిన్ మనం ఇక్కడ హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన జార్జ్ సి విలియం క్యారెక్టర్స్, హీరో ఫాదర్ మన జార్జ్ సి విలియమ్స్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ని ఒక ఫేమస్ యాక్టర్ చేశారు. ఆల్రెడీ ఫేమస్ యాక్టర్ మనకు స్వప్న సినిమాలో చాలా సినిమాలు చేశారనమాట. సో ఆయన మనకు సో మనం చెప్తే స్పాయిలర్ అవుతుందేమో, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ క్యారెక్టర్ ఇచ్చే ఒక మోటివేషనల్ వర్డ్స్ వల్ల, ఆ క్యారెక్టర్ చెప్పే మాటల వల్ల సో మన హీరో మోటివేట్ అయ్యి క్లైమాక్స్ లో చావు బతుకులో ఉంటాడు మన హీరో. ఆ చావు బతుకులో ఉన్నాడు లేచి సో వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక్కటి నమ్మశక్యంగా అంది ఏంటంటే సో అప్పటికే బాడీకి మొత్తం దెబ్బలు తగిలి అవి ఉంటాయి. అలాంటోడు ఆ మాటల్ని, వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి విని వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ లేచి వచ్చి గుర్రం మీద వచ్చి కాలుస్తూ ఉంటాడు. సో అది కొంచెం నమ్మశక్యంగా కాదు, ఎందుకంటే చాలా చిన్న వయసు హీరోది. చాలా పెద్ద యాక్షన్ సీన్స్ ఇచ్చారేమో ఆయనకు అనిపించింది. 1948 August 27న బైరాన్పల్లి మీద అటాక్ చేసి ఒక దగ్గర కొన్ని వందల మందిని చంపేస్తారు. ఆ ఊర్లో మసాకర్ అవుతుంది, మనకు తెలుసు బైరాన్పల్లి మసాకర్ గురించి. సో ఈ విలేజ్ వాళ్ళు కూడా మనం రజాకారాన్ని చాలా మందిని చంపేస్తారనమాట వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోటి. సో ఇలాంటి ఆపరేషన్ గురించి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలుసుకొని ఇంకా లేట్ చేసే కొద్దిగల్లా ఈ రజాకార్స్ యొక్క ఆకృత్యాలు పెరిగిపోతాయని చెప్పేసి సో ఇంకా వెంటనే తన దగ్గర ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ తోటి, ఓకే సో వీళ్ళంతా ఉంటారు కదా మనకు చౌదరి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా. సో తన దగ్గర ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ని పిలిపించి సో వెంటనే సో ఈ నిజాం సంస్థానం ఏదైతే ఉందో నిజాం సామ్రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేసే ప్రక్రియ ఆపరేషన్ పోలోని స్టార్ట్ చేయమని ఆర్డర్స్ ఇస్తారనమాట. సో ఎప్పుడైతే August 27న ఈ బైరాన్పల్లి వాళ్ళది స్టోరీ అయిపోతుందో సో September 17 ఓకే విత్ ఇన్ మనకు 20 days గ్యాప్లోనే ఈ ఆపరేషన్ పోలో కంప్లీట్ చేసేసి మొత్తం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేస్తారు. అప్పుడు
ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 17 నుంచి మన తెలంగాణ ప్రజలు మంచి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటారనమాట. అంటే 1947 ఫ్రీడమ్ నుంచి 1947 ఇండిపెండెన్స్ డే నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగిన స్టోరీయే మనం ఏమని చెప్తామంటే ఛాంపియన్ అని చెప్తాం. సో ఇండిపెండెన్స్ తోటి స్టార్ట్ అయ్యి ఆపరేషన్ పోలో తోటి ముగుస్తుంది ఈ సినిమా. సో చాలా మంచి కాన్సెప్ట్. సో ఈ బైరాన్పల్లి ఇన్సిడెంట్ జరిగి మనకు 75 ఇయర్స్ అయితే అయింది. సో ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అదే మనకు ప్యారల్గా ఆ ఊరి యొక్క విలేజ్ కూడా ఆ ఇన్సిడెంట్ కూడా అయిందనమాట మనకు. సో రీసెంట్గా ఆ విలేజ్ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు. నేను చూశాను ఒకటి వీడియో యూట్యూబ్లో, చాలా బాగుందని చెప్పారు. సో జోహార్ బైరాన్పల్లి అమరవీరులకి. సో సినిమా చాలా బాగుంది. మీకు నచ్చితే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో సహా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ అయితే ఏం లేదు. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిలిం. సో మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. జోహార్, జై తెలంగాణ, జోహార్ బైరాన్పల్లి అమరవీరులకు.